మేము స్కూళ్ళల్లో చదివేటప్పుడు, మా ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు కాలేజీల మీదన, ఇళ్ళ గోడల మీదన రాతలుండేయి. పొద్దున్న లేచేటప్పటికి మా ఇంటి గోడ మీద కూడా రాత ఉంటదనమాట. అరుణారుణ విప్లవం, కమ్యూనిజం, ఎర్రెర్రని నీడలోనే మీ జీవితం అన్నటువంటిది నినాదం అయితే, ఎరుపంటే ఎవడికిరా భయం అది నా తల్లి నుదుట సింధూరం, ఎరుపుకి భయపడేటటువంటి వాడు ఎవరురా ఎర్రి అని ఇట్లాంటి ఇంకో వైపున వస్తా ఉండే. ఇదొక అదేంటో అర్థమయ్యేది కాదు ఆ రోజుల్లో. తర్వాతన ఇంటర్మీడియేట్ దాకా కూడా అర్థమయ్యేది కాదు. డిగ్రీ దగ్గర నుంచి అంటే ఇంటర్మీడియేట్‌లో కాస్త ఎడ్యుకేషన్ బుర్రలు కొంచెం డెవలప్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఈ సివిక్స్ ఇయన్నీ చదవటము, పేపర్‌లు ఇయన్నీ చదవడం అలవాటయ్యి, డిబేట్, ఎలక్యూషన్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయడం అలవాటవ్వడం వలన తెలుసుకోవడం ప్రారంభించేటప్పటికి అప్పుడు తెలిసింది ఎర్ర జెండా అంటే ఏంటి? ఈ ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి? వీళ్ళిద్దరికీ అస్సలు పొసగదు అన్నటువంటి. అయితే ఆ తర్వాత డిగ్రీలో చదువుకునేటప్పుడు ఈ మా కమ్యూనిస్టు మిత్రులు ఉండేవాళ్ళు, అటు కాషాయ మిత్రులు ఉండేవాళ్ళు. అంటే ఏబీవీపీ వాళ్ళు, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వాళ్ళు క్యాంటీన్ల దగ్గర కూర్చుని సెటైర్లు వేసుకుంటుండేటప్పుడు విన్న పదం నాకు ఇప్పుడు గుర్తుకొచ్చిందనమాట. ఎర్ర జెండానేరా ప్రపంచాన్ని ఏలేది, రష్యా అయినా మాదే, చైనా అయినా మాదే అంటూ ఒక మిత్రుడు అంటే ఎర్ర జెండా ఎలిస్తే వచ్చేది కాషాయమేరా, ఈ దేశాన్ని ఏలేది కాషాయమేరా అంటూ ఏబీవీపీ వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు బెంగాల్లో ఎర్ర జెండా వెలిసి కాషాయం ద్వితీయ స్థానానికి వచ్చింది. అలాగే త్రిపురలో ఎర్ర జెండా వెలిసి కాషాయమైంది. ఎర్ర జెండా ఎర్ర రంగు వెలిస్తే కాషాయమే మిగులుతుంది. ఇప్పుడు అట్లాగే కేరళ తయారవుతుందా? కేరళలో తాజాగా సుదీర్ఘకాలం పాటు సిపిఎంలో పనిచేసినటువంటి రాజేంద్రన్ ఎమ్మెల్యే కూడా తనొచ్చి బీజేపీలో చేరడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ విచిత్రం ఏంటంటే క్రైస్తవ సంఘాలు బీజేపీతో జట్టు కడుతున్నాయి. అలాగే కమ్యూనిస్టుల్లోని సీనియర్లు కూడా బీజేపీతో జట్టు కడుతున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే 100 ఏళ్ల నుంచి కూడా సైద్ధాంతిక పోరాటం కమ్యూనిస్టులకి, ఆర్ఎస్ఎస్కే, ఆ సిద్ధాంతాలకే. అలాంటిది ఆ భిన్న సిద్ధాంతంలోకి రాగలగడం అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ.